మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. నిన్న మన ఇండియన్ 2 ఉన్నాడు కదా, మన మీడియాలో ఇండియన్ 2 మీ అందరికీ తెలుసు కదా, ట్విట్టర్లో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఇండియన్ 2 అని. ఆయన 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ వస్తుంది, అలానే మన కోర్టుకు వచ్చింది అన్నారు. ఆయనకి మర్చిపోయినట్టున్నారు, ఆయన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయి వయసులో. కోర్టు బాగుంది కాబట్టి చూశారు, పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల. అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు, పక్క సినిమాల గురించి కూడా చూసింది మ్యాడ్. అది కూడా ఆయన తెలుసుకోవాలి. ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది, కోరియోగ్రఫీ బాగానే కానీ ఇంకా బాగుంటుంది అన్నారు. ఆయన ఈ వయసులో కూడా చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి. దబిడి అదిదా సార్లా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో, అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఇత కూడా చాలామంది రాశారు.